ఓం సాయిరామ్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మ్యానిపులేట్ చేసి తన గ్రిప్లో పెట్టుకున్నారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తికిలో లైఫ్లో మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మ్యానిపులేషన్ చేయడం వల్లనే మీ పార్ట్నర్ని తను గ్రిప్లో పెట్టుకుందా? చూద్దాం. ది వరల్డ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, Four of Wands, Four of Pentacles, Seven of Swords, the Hermit. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వీళ్ళని మ్యానిపులేట్ చేసి తన గ్రిప్లో పెట్టుకున్నారా? చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ ఉన్నారా అంటే డెఫినెట్గా ఉన్నారు. బట్ ఆ థర్డ్ పార్టీ ఎయిదర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎదర్ వాళ్ళ ఫ్యామిలీలో, అంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలా అయినా అయి ఉండవచ్చు అనమాట థర్డ్ పార్టీ అనేది. సో మీ పార్ట్నర్కి ఏంటంటే, మీ పార్ట్నర్ని వాళ్ళు ఎలా గ్రిప్లో పెట్టుకున్నారంటే, వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళ వీక్నెస్తో వీళ్ళు వాళ్ళని మ్యానిపులేషన్ చేస్తున్నారు. అంటే వీళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని ఎమోషన్స్తో కట్టేయడము, మ్యానిపులేట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే, వీళ్ళు మోసం చేస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా లేదు వాళ్ళకి. అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కదా, అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడము. సో దానివల్ల వీళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. సో మీకు దూరంగా ఉండడం తప్ప, మీకు నచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు బిహేవ్ చేయడం తప్ప, వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు అనుకుని తెలుసుకునే స్టేజ్లో కూడా వీళ్ళు లేరనమాట మీ పార్ట్నర్. సో దానివల్ల ఏంటంటే, వీళ్ళు వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి, అంటే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్, అంటే మంచి జాబ్ చేస్తున్న పర్సన్, లేకుంటే ఫైనాన్షియల్గా వెళుతాయి. కంపేర్ టు థర్డ్ పార్టీ ఆర్ మీతో పోల్చుకుంటే మీ పార్ట్నరు కొంచెం ఫైనాన్షియల్గా ఏదర్ జాబ్స్ చేస్తూ ఉండొచ్చు, అథారిటేటివ్గా ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఎక్కువగా మనీ రిలేటెడ్గా వీళ్ళు కొంచెం రొటేషన్ లాంటివి కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉన్న పర్సన్ అనమాట. అంటే కంపేర్ టు మీరు అండ్ మీ పార్ట్నర్తో, మీరు అండ్ మీ థర్డ్ పార్టీతో పోలిస్తే మీ పార్ట్నరు వెల్ సెటిల్డ్ పర్సన్ ఆర్ కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్. సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ దగ్గర నుంచి మనీ, అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రక్లో ఉన్న టైంలో వీళ్ళని యూజ్ చేసుకోవాలి, మనీ పరంగా వీళ్ళు కొంచెం
సెటిల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో అది మెటీరియలిస్టిక్గా ఉన్న అవసరాలు మాత్రమే, మెటీరియలిస్టిక్గా ఉన్న అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా చాలా చాలా అప్పులు పాలవడమో, లేకుంటే వీళ్ళు వేరే వాళ్ళకి మనీ ఇచ్చి ఉండడమో, లేకుంటే అవి రిటర్న్ రాకపోవడము, మనీ స్టక్ అయిన పొజిషన్లో ఉన్న టైంలో వీళ్ళని యూజ్ చేసుకోవాలి మనీ పరంగా అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ అయితే మ్యానిపులేట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసుకోవడానికి వీళ్ళని చాలా చాలా మంచిగా ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్తో, లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఎమోషనల్గా చూపించి మాత్రమే వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించి కొంచెం ఫిజికల్ రిలేషన్షిప్ని చూపించి, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అయితే. సో అలా వీళ్ళని చాలా మంచిగా ఉన్నట్టు చూపిస్తూ వీళ్ళు వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళ కోరికలు తీర్చడానికి అండ్ వాళ్ళని నమ్మించడానికి మాత్రమే. బట్ వీళ్ళు అది తెలుసుకోలేకపోతున్నారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే కొంచెం చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్. సో వీళ్ళు ఏంటంటే ఎవరు ఏం చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యే పర్సనే తప్ప, సో వీళ్ళు నిజం చెప్తున్నారా లేకపోతే వీళ్ళ వల్ల మనకి ఏమన్నా యూజ్ చేసుకుంటున్నారా అన్న విధంగా అయితే ఆలోచించే పర్సన్ కాదనమాట మీ పార్ట్నరు. సో దానివల్ల థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వీళ్ళని 100% వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ ఏంటంటే వీళ్ళకి అవసరమైనప్పుడు అంటే థర్డ్ పార్టీకి అవసరమైనప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటారు. ఏంటంటే అసలు వీళ్ళంటే పిచ్చిలాగా ఉంటారు, ఏమన్నా కూడా పడతారు. అంటే వాళ్ళకి సేవలు చేయడము, వాళ్ళకి నచ్చినట్టు ఉండడము ఇలా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు అవసరం తీరిపోతుందో వాళ్ళని బ్లేమింగ్ చేయడము, వాళ్ళని రూల్ చేయడము, వాళ్ళని తిడుతూ ఉండడము, అదే నీ వల్లే నా లైఫ్ ఇలా అయింది, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి వాళ్ళని బ్లేమింగ్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎటు తెలుసుకునే విధంగా ఉందనమాట. ఇటు మిమ్మల్ని వదులుకోలేక, అటు థర్డ్ పార్టీని వదులుకోలేక, ఎటు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ వీళ్ళ లైఫ్లో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట దీని వలన. అయితే మిమ్మల్నితో మంచిగా ఉండాలన్నా థర్డ్ పార్టీ వీళ్ళని ఎక్కువగా మ్యానిపులేట్ చేయడము, వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి బౌండరీస్ క్రియేట్ చేసేసారనమాట. అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళని బౌండరీస్ క్రియేట్ చేసి ఆ బౌండరీస్లో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్ అనేది కల్పించారు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టే వినే విధంగా వీళ్ళ సిచ్యువేషన్ అయిపోయింది. అంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమన్నా చేయాలన్నా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, లేకుంటే వీళ్ళకి చెప్పి చేయాలి, లేకుంటే వీళ్ళకి వీళ్ళ సహాయం తీసుకోవాలి, హెల్ప్ తీసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కూడా ఎటు తేల్చుకోలేక, ఇటు వదలను లేక, అటు పట్టుకోను లేక, ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ 100% మిమ్మల్ని వదిలేయడమో లేకుంటే అస్సలు బ్లాక్ చేసుకోవడం ఇలా చేయడం వల్ల మీకు న్యాయం చేయలేదన్న విధంగా అంటే అన్యాయం చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్కి ఉన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళ హ్యాపీనెస్ కోసము, ఏదైతే థర్డ్ పార్టీ హ్యాపీనెస్ కోసము వాళ్ళు మనీ పరంగా యూజ్ చేసుకోవడానికి, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకున్న సమస్యలు సాల్వ్ అవ్వడానికి మీ పార్ట్నర్ ఒక సోర్స్ అయ్యారనమాట. సో మీ పార్ట్నర్ ఒక ఫైనాన్షియల్ సోర్స్ అవ్వడం వలన వాళ్ళ లైఫ్లో వీళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి వీళ్ళు ఒక సొల్యూషన్ లాగా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళని వాళ్ళు గ్రిప్లో పెట్టుకున్నది, ఫిజికల్గా అవనివ్వండి, సెక్చువల్గా అవనివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ఏదో ఒక విధంగా వీళ్ళు వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా అంటే వీళ్ళ వీక్నెస్ అనేది వాళ్ళకి అర్థమైందనమాట. వీళ్ళ వీక్నెస్ సాఫ్ట్ నేచరు, ఏం చెప్పినా కూడా కొంచెం సాఫ్ట్గా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం వలన వీళ్ళు ఏదైనా కూడా చేస్తారన్న విధంగా అయితే వీళ్ళైతే ఆలోచించుకుంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే వీళ్ళు వాళ్ళకి కావాల్సినవన్నీ మేబీ కొంతమందికి వీళ్ళకి విషెస్ ఉంటాయి కదా, థర్డ్ పార్టీకి ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనో ఇలాంటివన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అనమాట. మేబీ
వీళ్ళ మనీతో వాళ్ళు బాగుపడుతున్నారు. సో ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ అవసరాలకి వాళ్ళ నచ్చినట్టుగా వాళ్ళతో ఉండడం వలన, బిహేవ్ చేయడం వలన వీళ్ళు కావాల్సినవన్నీ డిజైర్స్ అన్నీ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నారు. అదే జాబ్ విషయంలో అవనివ్వండి, లేకుంటే ఒక మంచి హౌస్ కొనుక్కోవడమో, లేకుంటే లోన్స్ లాంటివి పెట్టుకోవడమో, ఇలాంటి వాటన్నిటి కూడా వీళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇదన్నమాట. సో మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏమొస్తుంది. సో సెల్ఫ్ కేర్ ఏంటనే చూద్దాము. మీరు మీ పార్ట్నర్ విషయంలో తీసుకోవాల్సింది, మీ పార్ట్నర్ కానీ థర్డ్ పార్టీ విషయంలో కానీ. లవ్ యువర్ జర్నీ, బీ ఓపెన్ టు ద ఐడియా ఆఫ్ లవింగ్ యూ. సో మీ జర్నీ ఏదైతే ఉందో, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవలు కానివ్వండి, మెమరీస్ కానివ్వండి, అన్నీ కూడా గొడవలు వచ్చినంత మాత్రాన వీళ్ళు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళు నా లైఫ్లో రాకపోతే బాగుండేది, నా లైఫ్ హ్యాపీగా ఉండదు అని చెప్పి మీరు తిట్టుకోకుండా, మీ లైఫ్ ఏదో ఒక పర్పస్తోనే మన లైఫ్లోకి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఏదో ఒక బంధం లేనిదే మన లైఫ్లోకి ఈవెన్ మన 5 minutes జర్నీ చేసేవాళ్ళైనా, మన ఇంట్లో హౌస్ కీపర్స్ అయినా కూడా, ఎవరైనా కూడా మన లైఫ్లోకి వచ్చేది వాళ్ళతో మనకి ఏదో ఒక రుణం ఉన్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళే అని కాదు, ఇప్పుడు కొంతమంది ఉండే మనము ఏదైనా అమెజాన్ కానివ్వండి, అమెజాన్లో పార్సల్ తెచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు అందరు పార్సల్స్ అమెజాన్స్ నుండి తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి, సో ఈవెన్ 100 వందల్లో మంది అమెజాన్ పార్సల్స్ వర్క్ చేస్తున్నా మనకి ఎవరైతే ఉన్నారో ఇవ్వాలి, మన చేతికి ఇవ్వాలని రాసి ఉంటుందో వాళ్ళు మాత్రం మనకి తీసుకొచ్చేస్తారు. సో అలానే ఎవరితో అయినా కూడా ఏ జర్నీ చేసినా అదొక రుణం అనేది ఉంటుంది. దానివల్ల మన లైఫ్లోకి వస్తారు తప్ప, సో వాళ్ళు కాబట్టి ఇంకొకరు రావచ్చు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? సో వాళ్ళు రావాలి, మనతో ఇవ్వాలి, వాళ్ళ ద్వారానే మనకి ఇవ్వాలని రాసింది కాబట్టి మాత్రమే వాళ్ళ ద్వారా వస్తారు. మీ పార్ట్నర్ కూడా అంతే. మీ పార్ట్నర్లో ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు. మీ ఎమోషనల్గా మీ లైఫ్తో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలని రాసింది కాబట్టే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు. సో మీ జర్నీని, మీ లవ్ జర్నీని ఎప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసి లవ్ చేయండి. ఎప్పుడు కూడా అంటే ఎందుకు వచ్చాను ఈ లైఫ్లోకి, ఎందుకు వీళ్ళు వచ్చారు నా లైఫ్లోకి, వీళ్ళు వచ్చినాక నా లైఫ్ నాశనం, ఇలా అనుకోవద్దు ఎప్పుడు కూడా. హ్యావ్ ఫెయిత్, రిమూవ్ ద డౌట్స్ అండ్ ద క్వశ్చన్. యు ఆర్ రెడీ టు స్టెప్ ఇన్ టు యువర్ బ్లెస్సింగ్స్ అండ్ క్లైమ్ వాట్ ఈస్ ఆల్రెడీ యువర్స్. సో ఏదైనా చేసేటప్పుడు, అంటే ఏదైనా పని చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా యాక్షన్ తీసుకునేటప్పుడు కానివ్వండి, ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కానివ్వండి, డౌట్తో మాత్రం ఏది ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇంటర్వ్యూకి వెళ్తే నాకు జాబ్ వస్తుందో రాదో అన్న డౌట్తో వెళ్ళొద్దు. అలా డౌట్తో వెళ్ళారంటే డెఫినెట్గా అది రాదు. మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో అదే మీ లైఫ్లోకి ఎక్కువగా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని వలన ఏ విషయమైనా కూడా, అది రిలేషన్షిప్ అవనివ్వండి, జాబ్ ఆర్ ఫైనాన్షియల్, ఏదైనా కూడా డౌట్స్ పెట్టుకుంటూ మనం ఏది కూడా ముందు చేయలేము. ఫర్ సపోజ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ముందే మీరు స్టార్ట్ చేయకముందే ఒకవేళ లాస్ వస్తే ఏంటి పరిస్థితి, లాస్ వస్తుందేమో, మనం లాభాలనుకున్నాము రాకపోతే ఎలా అన్న డౌట్తో పెట్టొద్దు. ఓకే, ఒక స్టెప్ తీసుకుందాము, వచ్చిందా లాభాలు వస్తాయి, లేకుంటే ఒక స్టెప్ మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, ఇలా చేయడం వలన మనకి లాస్ వస్తుంది, సో ఇలా చేయకూడదు అనేదైనా మీరు తెలుసుకుంటారు. సో అందుకనే ఎప్పుడు కూడా డౌట్తో ఏది కూడా, ఏ పనిని కూడా స్టార్ట్ చేయొచ్చు. బీ స్ట్రాంగ్ అండ్ ఆ పని ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద నమ్మకంతో ఉండండి. Discover yourself. What are your interests? Are you hiding yourself to please other version of you? సో మీలో ఏదో ఒక టాలెంట్ ఉండి ఉండదు. మేబీ కొంతమంది జాబ్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది హౌస్ వైఫ్స్ అయిపోయి ఉండొచ్చు, కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ కూడా అయి ఉండొచ్చు. సో అది కాకుండా మీలో హైడ్ అయి ఉన్న మీ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది. కొంతమంది మంచి జాబ్ చేస్తున్న సింగింగ్ టాలెంట్ ఉంటుంది, కొంతమందికి మంచి డ్రాయింగ్ టాలెంట్ ఉంటుంది. అలా మీలో ఏదైతే మీకు ఇష్టంగా ఉండేదాన్ని కూడా మీరు బయటకు తీయండి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ మైండ్ సెట్ చేంజ్ అవ్వడమే కాకుండా మీ బ్రెయిన్ కూడా షార్ప్ అవ్వడమే కాకుండా మీ స్కిల్స్ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. కొంతమంది
హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ రూపంలో ఇదివరకు మీ హాబీస్ ఏంటి మీ హాబీస్ ఏంటి అని అడుగుతూ ఉండేవాళ్ళు స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా. బట్ ఇప్పుడు అవన్నీ తీసేసారు. ఇప్పుడు మీ హాబీస్ ఏంటంటే ఫోన్ చూడటం, ఇన్స్టాలో రీల్స్ చూడటము, యూట్యూబ్లో వీడియోస్ చూడడం, ఇది తప్ప ఎవరు ఏం చెప్పేంత లేదు. సో మీ లైఫ్లో ఏదైతే ఉందో ఆ టాలెంట్ని మీరు గుర్తించి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఈ మెంటల్ టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి. కొంతమందికి గార్డెనింగ్ ఇష్టం, కొంతమంది మొక్కలు పెంచడం, కొంతమంది పూలు పెంచడం, కొంతమంది పక్షుల్ని పెంచడము, కొంతమంది పెట్స్ని పెంచడము, డాగ్స్ని ఇట్లా పెంచడం, ఇట్లా ఉంటుంటాయి కదా. వాటిని కొంచెం టైం అట్లీస్ట్ ఒక 1 అవర్ టైం వాటి మీద మీరు స్పెండ్ చేయడం వలన మీ బ్రెయిన్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి మీ లైఫ్ అనేది ఒక కొత్త చేంజ్ అనేది చూడబోతారు. మేబీ ఇంకా నెక్స్ట్ మంత్లో నుంచి మనకి నెక్స్ట్ మంత్ తర్వాత జనవరి వస్తుంది కాబట్టి, సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే నెక్స్ట్ న్యూ ఇయర్ అయినా మనకి ఒక మంచి గుడ్ లుకింగ్గా అంటే మంచి చేంజ్ అనేది మన లైఫ్లో మనం చూడగలుగుతాము. గివ్ లెస్ ఫక్స్, ద లెస్ యు గివ్ ద హ్యాపియర్ యు విల్ బి. అంటే మీరు ఎక్కువగా ఎవరిని కూడా పాయింట్ అవుట్ చేయొద్దు. అంటే ఎదుటి వాళ్ళని ఎక్కువగా తప్పులు వెతకడం మానేయాలి. అంటే ఒకవేళ మీరు ఎదుటి వాళ్ళకి చూపిస్తున్నారంటే 4 ఫింగర్స్ మీ వైపు చూపిస్తున్నాయి. సో మీరు కరెక్ట్గా ఉన్నారు అంటే మీరు ఒకళ్ళని చూపించవచ్చు. బట్ మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూడండి, ఆలోచించుకోండి ఫస్ట్. సో ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు కానివ్వండి, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు గురించి జడ్జి చేసేటప్పుడు కానివ్వండి, తొందరపడైతే చేయొద్దు. ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు. అండ్ ఓకే, మేబీ వాళ్ళు ఎలాంటి మీకు బ్యాడ్ సిచ్యువేషన్ కల్పించినా, ఎలాంటి నెగటివ్నెస్ మీకు ఇచ్చినా కూడా ఓకే, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మనం వాళ్ళని అనడం వల్ల అది మన నెగిటివ్ కర్మే తీసుకుంటామా అని చెప్పి మీరు జస్ట్ యూనివర్స్కి సరెండర్ చేయండి ఆ ప్రాబ్లమ్ని. Change a bad habit, kill a bad habit, drinking, overeating or anything else not సర్వింగ్ యూ. ఏదైతే మీ లైఫ్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతుందో, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటానే ఉంటాయి కదా మన లైఫ్లో. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదో మనం ఒక్కొక్కరికి కొట్టేయాలి, చంపేసాము, ఇవి డ్రింకింగ్ చేసేయడం ఇవే కాదు. ఫోన్ చూడడం కానివ్వండి, మన డేలో ఫోన్ పట్టుకుంటే రీల్స్ చూస్తుంటే, ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి చూస్తూ ఉంటే, ఈవెన్ మన తిండి కూడా చాలా మందికి ఆకలి కూడా వేయదు. 4-5 అవర్స్ కంటిన్యూస్గా అలా బెడ్ మీద దొల్లుతూ చూసుకుంటూనే ఉంటారు. దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల రూపాయి ఉపయోగం ఉందా? ఏం లేదు కదా. సో అలాంటివి కానివ్వండి, లేకుంటే కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వల్ల కానివ్వండి, మీ హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకొని ఏదైతే మీలో బ్యాడ్ హ్యాబిట్ ఉందో సో వాటిని మేబీ ఎవరికైనా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు మీ పార్ట్నర్కి కానివ్వండి, దాని నుంచి బయటకు రావడానికి కానివ్వండి మీరు ట్రై చేయండి. దానివల్ల మీ లైఫ్లో చేంజ్ కూడా వస్తుంది. Music can heal wound that medicine cannot be touched. మ్యూజిక్ వినడం అంటే కొంతమందికి మంచి మెలోడీ సాంగ్స్ వినడము మీరు ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 10 days మీరు డైలీ ఒక 1 hour మీకు ఎప్పుడు టెన్షన్ అనిపిస్తున్నా, ఎక్కువ అగ్రెసివ్నెస్ వచ్చినా, బ్యాడ్ థాట్స్ వస్తున్నా, నెగిటివ్ థాట్స్ వస్తున్నా, ఎమోషనల్గా వీక్ అయిపోతున్న టైంలో మీకు ఏవైతే ఇష్టమో, కొంతమందికి మెలోడీ సాంగ్స్ ఇష్టమో, కొంతమంది డివోషనల్ సాంగ్స్ ఇష్టమో, కొంతమంది ఫోక్ సాంగ్స్ ఇష్టమో, కొంతమందికి ఐటమ్ సాంగ్స్ ఇష్టమో, ఇలా ఏవైతే మీకు ఇష్టమో అలాంటి సాంగ్. కొంతమందికి అసలు ఈ మ్యూజిక్కే ఇష్టం లేదనుకోండి, మెడిటేషన్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న మెడిటేషన్ వీడియోస్ పెట్టుకుని రోజు ఒక 1 hour అట్లీస్ట్ ఒక ½ an hour ప్రశాంతంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విని చూడండి. మీ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుంది అనేది మీరే గమనిస్తారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.